Hi Dean, I'm Kumdara Dean, a founder CEO to Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was, sir, most of the students ask about, sir, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, అసలు అది ఎలా ఉంటుంది, అసలు ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, అసలు ఈ నెక్స్ట్ 1 అంటే ఏంటి, నెక్స్ట్ 2 అంటే ఏంటి, ఎంబీబీఎస్లో నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్న్షిప్ చేయాలా లేదా, అసలు అది ఎవరికి ఎలిజిబుల్ అవుతుంది, ఎప్పటి నుంచి ఎవరికి అసలు ఎవరు చదివితే అసలు ఇండియా వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుందా లేదా అబ్రాడ్ వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుందా, దాంతోపాటు వచ్చేసరికి అసలు అది ఎలా ఉంటుంది ఎగ్జామ్, అది క్రాక్ చేయగలమా, అసలు ఇంతకుముందు ఎంసై ఉంది కదా దానికి దీనికి ఇంతకుముందు ఎంసై ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు, అసలు దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి, అసలు ఎంసైని ఎందుకు క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ ఎందుకు తీసుకొచ్చారు, అసలు దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటండి. చాలా మంది అసలు నెక్స్ట్ ఎగ్జామ్ గురించి క్లియర్ కట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారండి. సో ఐ విల్ గివ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో, సో ఎవరైనా సరే సార్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి క్వరీస్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ద కంట్రీ, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్, మీకు ఎలాంటి సబ్జెక్ట్ కావాలన్నా జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. యూ కెన్ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ఫర్మేషన్, ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్. ఓకేనా. ఇంకా ఎవరైనా సరే సీట్ రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మంచి యూనివర్సిటీస్ అంటారు బడ్జెట్ 20 lakhs, 25 lakhs, 30 lakhs ఇలా డిఫరెంట్ బడ్జెట్స్లో అన్ని మంచి గవర్నమెంట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ రైట్ అవైలబుల్. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్లయింగ్ వచ్చేసరికి మనకి ఆగస్ట్లో ఫ్లయింగ్ ఉంటుందండి. అంటే సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు జరుగుతాయి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే మీరు స్టార్ట్ అవ్వండి. ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా, ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే. అసలు ఏంటి నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి చెక్ చేద్దాం. అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది అసలు ఇంతకుముందు అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ఇంతకుముందు ఎంసై ఉండేది కదా, అసలు ఎంసైని ఎందుకు క్యాన్సిల్ చేశారు, అసలు ఎన్ఎంసీ ఎందుకు తీసుకొచ్చారు. ఫస్ట్ అసలు ఎంసై ఉన్నప్పుడు ఎలా ఉండేది, అసలు ఎన్ఎంసీ ఉన్నప్పుడు ఎలా ఉండేది, అసలు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి, అసలు ఎవరికి అప్లికేబుల్ అవుతుందో వాట్ ఇస్ వాట్ అంటే. సో సార్ బిఫోర్ గోయింగ్ దట్, సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది సార్ మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ అండి. సో ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకుని చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఐడియా లేదట్టుంది. సో అందుకే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళమని చెప్పేది. సో 2021 నుంచి 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారో either ఇండియా ఆర్ అబ్రాడ్, ఫ్రమ్ 2021 నవంబర్ 18 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారో ఇండియా అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు, వాళ్ళు కంపల్సరీ వస్తారు సార్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో ఎవరైతే దీని ముందు జాయిన్ అవుతారో ఎంబీబీఎస్లో వాళ్ళకి వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ అప్లికబుల్ అవుతుంది, వాళ్ళకి ఎంసీ ఎగ్జామ్ ఉంటుంది. సో అది ఇంకో విషయం ఏంటంటే అబ్రాడ్ వెళ్ళే కంటే అది ఇంతకుముందు ఎంసీ ఉండేది. సో ఎలాంటి ఇష్యూ లేదు. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎవరైతే ఇప్పుడు ఇండియా వాళ్ళు కూడా అప్లికబుల్ అవుతుంది. ఇంతకు ముందు సరే సార్ మనకి 2019 బిఫోర్న 2019 బిఫోర్న ఎంసీఏ ఉండేదండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని. సో ఎంసీఏ ఉన్నప్పుడు ఏంటంటే సార్ ఇండియాలో మీరు ఎంబీబీఎస్ చదివితే ఎలాంటి ఎగ్జామ్ అవసరం లేదు, ఓన్లీ అబ్రాడ్లో చదివినప్పుడు మాత్రమే దాన్ని ఎంసీఏ ఎగ్జామ్ అంటారు, లేదంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎఫ్ఎంజీ అంటారు. మీకు అర్థమవుతుంది సార్. 2019 ముందు ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అయినారో ఇండియాలో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ ఉండేది కాదు. సో ఎంసీఏ ఉన్నప్పుడు ఎలా ఉండేది, అందరూ ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యే వాళ్ళు, అక్కడ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటుంది. సో ఎంబీబీఎస్ అనేది ఎలాంటి ఎగ్జామ్ లేకుండా 100% వచ్చేసరికి ఇండియాలో చదివిన వాళ్ళకి 100% డాక్టర్ అయ్యేవాళ్ళు. అదే ఫారెన్లో చదివే వాళ్ళకి ఏంటంటే ఎంసీఏ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఎంసీఏ అనేది ఇండియాలో చదివిన వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఒకసారి ఎంబీబీఎస్లో జాయిన్ అయితే ఇండియాలో అందరూ 100% డాక్టర్లు అయ్యేవాళ్ళు. అబ్రాడ్లో పిల్లలకి ఏంటంటే ఎంసీఏ ఎగ్జామ్ అనేది ఉండేది. అంటే మీరు ఏ కంట్రీ వెళ్ళండి, ఏ యూనివర్సిటీ వెళ్ళండి, బట్ మామూలుగా ఇండియా వస్తే మాత్రం మేము ఒక ఎగ్జామ్ పెడతాం, దాన్ని ఎఫ్ఎంజీ అంటారు, అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఆర్ ఎంసీఏ ఎగ్జామ్ అంటారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ అంటారు. ఎప్పుడు అది 2019 ముందు. సో ఎంసీఏ ఉండేది, ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉండేది, ఎంబీబీఎస్లో జాయిన్ అయిపోయేవాళ్ళు, ఇక్కడ డబ్బులు ఉంటే ఇక్కడ జాయిన్ అయిపోవాలి, లేకపోతే అబ్రాడ్ వెళ్ళేవాళ్ళు ఇండియాలో రాయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఎంసీఏ ఎగ్జామ్ ఉండేది, ఎఫ్ఎంజీ అంటారు. సో తర్వాత వచ్చేసరికి ఇండియాలోకి ఏంటంటే ఎంబీబీఎస్లో వన్స్ జాయిన్ అయితే అది ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. సో 100% డాక్టర్లు అయ్యేవాళ్ళు, వాళ్ళు మళ్ళీ మెడికల్ పీజీకి వచ్చేవాళ్ళు. సో అలా వాట్ ఎవర్ సేమ్ ప్రొసీజర్, మీకు ఇంతకుముందు ఇండియాలో ప్రొసీజర్ అది. బట్ ఈ ఎంసీఏ 2019లో సార్ క్యాన్సిల్ చేసేసి ఎన్ఎంసీ అంటే ఎంసీఏ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటారండి, అంటే మన మెడికల్ బోర్డు, హెడ్ ఆఫ్ ద ఇండియన్ మెడికల్ బోర్డు అది. సో ఇది వచ్చేసరికి అంటే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ అండి. ఇది నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొచ్చి మీకు 2019 ఇది అఫీషియల్గా వస్తే మాత్రం 2019లో ఎంసీఏని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చింది అఫీషియల్గా. బట్ రూల్స్ ఫ్రేమ్ చేసింది మాత్రం 2021 రూల్స్ ఫ్రేమ్ చేశారు. సో 2019 నుంచి వచ్చేసరికి ఎన్ఎంసీ అన్అఫీషియల్గా అప్రూవ్ అయింది కానీ, బట్ కాదు అఫీషియల్గా వస్తే 2021 నుంచి. బట్ ఆ సారాంశం ఏంటంటే ఈ ఎంసీఏని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే సార్ మీరు ఇంతకు ముందు ఏంటి ఇండియాలో ఎంసీఏ ఉన్నప్పుడు
ఇండియాలో చదివిన వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అందరూ ఎంబీబీఎస్ పాస్ అయ్యేవాళ్ళు. అబ్రాడ్ వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ ఒకటి పెట్టి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడం దాన్ని ఎంసీ ఎగ్జామ్ ఎఫ్ఎంసీ ఎగ్జామ్ అంటారు. బట్ కాకపోతే ఇంతకుముందు 2019 అది క్యాన్సిల్ చేసి 2019 చేంజ్ చేశారంటే ఆ ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చి మీరు ఇండియాలో చదివినా సరే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రాయాల్సిందే. అబ్రాడ్ వాళ్ళు అయినా సరే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇంతకుముందు వాళ్ళకి ఎంసీ ఎగ్జామ్ అనేవాళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్. అది నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఏంటి? కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా 2021 నవంబర్ 18 నుంచి మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే మీ డిగ్రీ అనేది ఇవ్వరు ఇండియాలో. ఇంతకు ముందు ఏంటి అలాంటిది ఏమీ లేదు. 2019 ముందు ఇండియాలో మీరు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ₹1 కోటి పెట్టినా 2 కోట్లు పెట్టినా 100% డిగ్రీస్ గ్యారంటీ డాక్టర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు ఇండియాలో. నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అబ్రాడ్ వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఎంసీ అనేది పేరు మార్చి నెక్స్ట్ ఎగ్జామ్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేదు, సేమ్ ప్రొసీజర్. బట్ కాకపోతే ఇంపాక్ట్ అనేది ఎంసీ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చింది ఇండియాలో చదివే పిల్లలకి. మీరు ఇండియాలో మీరు 70 లక్షలు పెట్టినా 80 లక్షలు పెట్టినా ₹1 కోటి పెట్టినా ఎంసీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి? నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్. అంటే ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన పిల్లలు మొత్తం ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలి అంటే చూడండి ఎన్ఎంసీ ఉంది. ఎంబీబీఎస్ లో అందరూ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటాయి. బట్ కాకపోతే ఎంబీబీఎస్ డిగ్రీ రావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ 1 అని ఉంటుంది. నెక్స్ట్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్తారు. ఆ తర్వాత ఇంటర్న్షిప్ చెయ్యాలి. ఆ తర్వాత నెక్స్ట్ 2 ఎగ్జామ్ ఉంటుంది, మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ నెక్స్ట్ 1లో నెక్స్ట్ 2లో వచ్చిన మార్క్స్ని బట్టి మీకు మెడికల్ పీజీ సీటు ఒక ఏదైనా స్పెషాలిటీ అలాట్ చేస్తారు. సో మీకు అర్థమవుతుంది సార్. ఎన్ఎంసీ ఉంది, తర్వాత ఎంబీబీఎస్ ఉంటుంది, ఏ కేటగిరీ, బి కేటగిరీ, ఎంబీబీఎస్ అందరూ జాయిన్ అవుతారు. కాకపోతే ఇంతకుముందు నెక్స్ట్ ఎగ్జామ్ ఉండేది కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేశారు ఇండియాలో. అబ్రాడ్లో ఏంటంటే ఆటోమేటిక్ ఎఫ్ఎంసీ ఉండేది. ఇంతకుముందు అబ్రాడ్లో కామన్, బట్ పేరు మార్చారు, సేమ్ ఎవ్రీథింగ్. బట్ కాకపోతే ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియాలో చదివిన పిల్లలందరికీ ఎంబీబీఎస్ అయినా ఫైనల్ ఇయర్లో 4.5 years అవుతుంది కదా. 4.5 years తర్వాత నెక్స్ట్ 1 ఎగ్జామ్ పెడతారు. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో దాంట్లో మాత్రం వాళ్ళకి ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్తారు. ఆ తర్వాత ఇంటర్న్షిప్కి అలౌ చేస్తారు. తర్వాత నెక్స్ట్ 2 ఎగ్జామ్ పెడతారు పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్న్షిప్ అయిన వాళ్ళకి. ఆ తర్వాత నెక్స్ట్ 1లో వచ్చిన స్కోర్, నెక్స్ట్ 2లో వచ్చిన స్కోర్ను బట్టి మీకు మెడికల్ పీజీ సీట్ అలాట్ చేస్తారు. ఇంతకుముందు అలాంటి ప్రొసీజర్ ఏమి ఉండేది కాదు. ఎంసీ ఉన్నప్పుడు ఎంబీబీఎస్లో జాయిన్ అయిపోతారు, తర్వాత డైరెక్ట్ మెడికల్ పీజీకి వెళ్ళిపోతారు. ఇంక ఏ ఎగ్జామ్స్ ఉండేవి కాదు. సో కాబట్టి అందుకని ఈ ఎంసీని క్యాన్సిల్ చేసేసి ఎన్ఎంసీ తీసుకొచ్చి మీరు ఇండియాలో చదివిన అబ్రాడ్ వాళ్ళకి ఇంతకుముందు ఆటోమేటిక్ ఉంది కదా, సేమ్ లైక్ దట్. ఇప్పుడు ఇండియా వాళ్ళకి వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే. నెక్స్ట్ రాసిన వాళ్ళకి మాత్రమే డిగ్రీ ఇస్తారు. మనకి దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో చదివారు అనుకోండి, మీరు 4.5 years ఎంబీబీఎస్ చదువుతారు. నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే ఓకే, పాస్ అవ్వకపోతే ఏంటి? పాస్ అవ్వకపోతే నథింగ్. అబ్రాడ్లో అనుకోండి, మనకి ఏదైతే కంట్రీ వెళ్తామో, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వెళ్ళారు, రష్యాలో మీకు ఎంబీబీఎస్ డిగ్రీ వస్తుంది, మీరు అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, 100% అక్కడే సెటిల్ అయిపోవచ్చు. బట్ ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే, ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మీరు నథింగ్. దేనికి మీరు అబ్రాడ్ వెళ్ళడానికి ఉండదు, ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళాలంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ సరిపోవు, ఇండియన్ రూల్స్ రెగ్యులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వెళ్ళి యూకే రాయాలన్నా ఇంకా మీరు ఆ ప్రొసీజర్ వెళ్ళాలి ఇంకా. సో ఇండియాలో అయితే యూఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్. ఎందుకంటే అసలు ఎంబీబీఎస్ ఇండియాలో డిగ్రీ రాదు. మీరు అబ్రాడ్ అనేది కంపల్సరీగా ఏదైతే కంట్రీలో చదువుతారో ఆ కంట్రీలో రిజిస్ట్రేషన్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మన రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ రిజిస్ట్రేషన్ అంటే అక్కడ మన ప్రాక్టీస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. 2వ డిగ్రీ కోసం ఇండియా కోసం వస్తాం మనం. అది ఇండియాలో ఉన్న వాళ్ళకి అదే డిగ్రీ, ఇండియా డిగ్రీ మాత్రం వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. ఇంకా మీరు తర్వాత అంతా వేరు. ఇంకా మీకు అట్లీస్ట్ సర్టిఫికేట్ కూడా రాదు ఇక్కడ. అబ్రాడ్ అయితే అట్లీస్ట్ మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకుని యూఎస్ఏ, యూకే, కెనడా ఇటర్న్ వెళ్ళిపోవచ్చు మెడికల్ పీజీకి. ఇక్కడ అట్లీస్ట్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కూడా రాదు మీరు రిటర్న్ మెడికల్ పీజీకి వెళ్ళడానికి. మెడికల్ పీజీ సర్టిఫికేట్ మీకు సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నెక్స్ట్ 1 క్రాక్ చేస్తారో అప్పుడే మెడికల్ పీజీ వస్తుంది. నెక్స్ట్ 1 క్రాక్ చేయకపోతే యువర్ నథింగ్. అబ్రాడ్ అనుకోండి, మీకు అడ్వాంటేజ్ ఏంటి? ఆ కంట్రీలో ఖచ్చితంగా సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అది తీసుకొని మీరు కావాలంటే ఇండియా రావచ్చు, లేదంటే యూఎస్ వెళ్ళిపోవచ్చు, యూకే వెళ్ళవచ్చు, లేదా అక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇండియాలో చదివే వాళ్ళకి 0, దెర్ ఇస్ నో ఛాన్స్. అందుకని మీకు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదవండి, మీరు ఏ కేటగిరీ, బి కేటగిరీ ఇక్కడ కూడా ఉంటాయి. మీరు 70 లక్షలు పెట్టండి, 80 లక్షలు పెట్టండి, ₹1 కోటి పెట్టండి. ఇంతకుముందు పెడితే ఏంటంటే మనకి 100% గ్యారంటీ ఉంటుంది డిగ్రీ. ఇప్పుడు మీరు ₹1 కోటి పెట్టినా ఒకటే, ఫ్రీగా చదివిన ఒకటే. ఫ్రీగా చదివిన వాళ్ళకి ఒకటే, ₹1 కోటి పెట్టినా ఒకటే. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్వాలిఫై అవ్వాలి. లేకపోతే మీకు ₹1 అమౌంట్ అనేది వేస్ట్ అయిపోతుంది. 80 లక్షలు 90 లక్షలు కూడా వేస్ట్ అయిపోతాయి, క్రాక్ చేయకపోతే. కాబట్టి అందుకని మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ నెక్స్ట్ వెళ్తే కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే 2021 నుంచి నవంబర్ 8, 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా అందరు రాయాల్సిందే.
ఓకేనండి. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎంసీఏ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది. ఈ ఎంసీఏ ఎగ్జామ్ సార్ ఇంతకుముందు ఎంసీఏ ఎగ్జామ్ అబ్రాడ్లో చదివే పిల్లలకి ఎలా ఉండేది, జస్ట్ ఎంసీక్యూస్ ఉండేవి, మనకు ఆన్సర్ చేస్తే ఓకే పాస్ అయ్యారు, 300 స్కోర్కి 150 వస్తే సఫిషియంట్. బట్ ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది సార్ మనకి ఇది హై లెవెల్ ఆఫ్ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ప్రాక్టికల్, టోటల్ ప్రాక్టికల్ బేస్డ్ అండి, నో థియరీ, ఓన్లీ ప్రాక్టికల్ బేస్డ్. హై లెవెల్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి, ఖచ్చితంగా ఎనాలిటికల్ థింకింగ్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి, ప్రాపర్ అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది ఫుల్ సబ్జెక్ట్ అండ్ కమాండ్ ఉండాలి. మనకి ఏదో నార్మల్గా చదివాము, బట్టి కొట్టాము, ఏదో వచ్చాము, ఏదో నార్మల్. అందుకే నేను చెప్పింది కిర్గిస్తాను, కజకిస్తాన్లు, జార్జియాలు వెళ్ళొద్దురా నాయన అంటే, ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ అందుకు సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. ఎందుకని రేపు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, ఎనాలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఎగ్జామ్. అంటే మనకి ఎక్స్పోజర్ అనేది పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ ఉండాలి. పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ ఎక్కడ ఉంటుంది మీకు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్లో ఉంటుంది, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఆఫర్ చేస్తాను. అందుకని మీకు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్న ముందు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న ముందు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, మీకు మంచి క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది. గవర్నమెంట్ యూనివర్సిటీ సెక్యూరిటీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా ఉంటాయి, మీకు స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అందుకు చెప్పేది. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్రాడ్ వెళ్తున్నారు కాబట్టి, అందుకని వెళ్ళేది ఒకటే ఛాన్స్ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వెళ్ళే యూనివర్సిటీస్ అవ్వచ్చు, వెళ్ళే కంట్రీస్ అవ్వచ్చు, క్లియర్ కట్గా మంచి డెవలప్డ్ కంట్రీస్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటే మంచి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నది. ఎందుకు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్. అలాంటప్పుడు మనకు ప్రాక్టికల్స్, సబ్జెక్ట్స్, తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, తర్వాత ఎనాలిటికల్ థింకింగ్, ఇదంతా రావాలంటే మంచి యూనివర్సిటీ, మంచి ప్రొఫెసర్స్ ఉండాలి కదా. మనం ఏదో జార్జియాను, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో చదివామనుకోండి, వాళ్ళకి అక్కడ ఉండదు, మనకేమిస్తారు ప్రాక్టికల్ ఎక్స్పోజర్. అందుకని మనకన్నా మంచి కంట్రీస్ వెళ్ళండి. బట్ డబ్బులు అనేది సేమ్ అండి, మీకు జార్జియాలో 40-50 లక్షలు అవుతుంది, ఇంకా రష్యాలో 20-25 లక్షలు అయిపోతుంది. అది మంచి మంచి యూనివర్సిటీ. మీకు ఇండియాలో 150 స్కోర్, ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ ఉన్నా, రష్యాలో జస్ట్ మీరు క్వాలిఫై అయినా సరే అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ అవైలబుల్. నేను అందుకు ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎయిర్లైన్స్ బదులు చేసి పెట్టుకోమని చెప్పేది, మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకేనండి. సో మీకు అర్థమైంది కదా, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు ఎంసీఐ ఉండేది, దాన్ని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు. ఎన్ఎంసీలో ఏంటంటే ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఎలిజిబుల్ అవుతారు. అది ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఎనాలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్. మీరు ఇండియాలో చదివిన వాళ్ళైనా రాయాలి, అబ్రాడ్లో చదివిన వాళ్ళైనా రాయాలి. ఇది క్రాక్ చేయాలంటే మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ 100% ఉండాలి. అది ఇండియాలోనే సరే, మీకు ఇండియాలో అయినా సరే మంచి కాలేజ్, మంచి సార్ ఏదో బీ కేటగిరీ, సి కేటగిరీ, ఏదో డీమ్డ్ యూనివర్సిటీ చదువుతాం, ప్రాపర్ ఎక్స్పోజర్, ప్రాపర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ప్రాపర్ డిగ్రీ, ప్రాపర్గా మనకి లేదు సబ్జెక్ట్ లేదనుకోండి, ఇక్కడ కూడా ఫెయిల్ అవుతారు. 100% పాస్ అయితే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు కదా నెక్స్ట్ ఎగ్జామ్. ఇంతకుముందు ఎంసీఏ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎంబీబీఎస్ సర్టిఫికేట్, ఏబీ కేటగిరీ వస్తే డైరెక్ట్గా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వచ్చేది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసినట్టు, సంథింగ్ ఈజ్ ఫిషీ. సో కాబట్టి ఖచ్చితంగా ఒకసారికి మీరు ఇండియాలోనే సరే మీరు మంచి యూనివర్సిటీ వస్తేనే జాయిన్ అవ్వండి. బీ కేటగిరీ, సి కేటగిరీ ఏదో జాయిన్ అవ్వం అనుకుంటే మాత్రం నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్రాక్ చేయాలంటే మంచి సబ్జెక్ట్, మంచి కంటెంట్ ఉన్న యూనివర్సిటీస్ జాయిన్ అవ్వండి. ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీ చదివామనుకోండి, ప్రాపర్ ఎక్స్పోజర్, ప్రాపర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్, ప్రాపర్ సబ్జెక్ట్ లేదనుకోండి 100% సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వకపోతే ఇండియాలో అనుకోండి టోటల్ టైం, మనీ, ఎవ్రీథింగ్ వేస్ట్ అవుతుంది. అది అబ్రాడ్ అనేది మీకు అక్కడ డిగ్రీ ఒకటి వస్తుంది, ఆ డిగ్రీ పట్టుకుని డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళొచ్చు. ఇండియాలో అసలు డిగ్రీ రాదు కదా నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే. సో కాబట్టి జాగ్రత్తగా మీరు 1-2 సార్లు ఆలోచించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాల్ అవుట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.